యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయం 20-21 వచనాలు. ఆ పండుగల్లో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడ కోరుచున్నామని అతనితో చెప్పగా, యూదులు కోత పండుగను జరుపుకోవడానికి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ యెరూషలేములోనికి వచ్చారు. కొందరు గ్రీసు దేశస్థులు కూడా అక్కడికి వచ్చారు. వారు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి ఉన్నారు. గ్రీసు దేశస్థులు సత్యము, బుద్ధి, జ్ఞానము కలిగి వాగ్దానం చేయబడినటువంటి మాటలను అర్థం చేసుకోవటంలో ప్రజ్ఞ గలవారు. వీరు యేసు ప్రభు ద్వారా జరిగిన ఎన్నో అద్భుతాలు, ప్రత్యేకంగా చనిపోయిన లాజరును మృతుల్లో నుండి లేపటమును గూర్చి విని ఆయన్ని ఎదుర్కోవటానికి వచ్చి ఉన్నారు. పాప మానవుని యొక్క భారం అంతటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువలో భరించి ఆ శిక్ష అంతటినీ ఆయన మోసి మానవుడు భరించాల్సినటువంటి శిక్ష నుంచి అతన్ని తప్పించాడు. పాపమునకు వచ్చు జీతం మరణం. ఆ మరణాన్ని ఆయన భరించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. మరణము పాపంపై విజయం పొందాడు. ఇప్పుడు ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, అలాగే ఆయన ప్రభువుగా రక్షకుడిగా స్వీకరిస్తారో, వారు పాప క్షమాపణ పొందుకుంటారు, రక్షించబడతారు. ఈ వాగ్దాన సంబంధమైనటువంటి సత్యాన్ని మీరు కూడా తెలుసుకొని ఆయన్ను రక్షకుడిగా స్వీకరించాలని మా మనవి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.